జనవరి 30కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయడానికి టాటా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయడానికి టాటా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఎయిర్ బస్. ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ బస్ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్తో టాటాతో సహకారంతో ఏర్పాటు చేయనున్నది. ఎయిర్ బస్ హెలికాప్టర్లు పౌర హెలికాప్టర్ల కోసం టాటా గ్రూప్తో భాగస్వామిని ప్రకటించారు. ఎయిర్ బస్ మరియు టాటా ఇప్పటికే C-295 సైనిక రవాణా విమానం కోసం 56 విమానాలను భారతీయ వైమానిక దళానికి సరఫరా చేయడానికి ఒక ఒప్పందం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెటర్ను ఇటీవల యూపీ పోలీస్ డీఎస్పీగా నియమించింది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెటర్ను ఇటీవల యూపీ పోలీస్ డీఎస్పీగా నియమించింది? ఆన్సర్ దీప్తి శర్మ. Indian star female cricketer Deepti Sharma has been appointed as DSP in UP Police. Chief Minister Yogi Adityanath also presented a check of 3 crore to Deepti Sharma along with a joining letter. Deepti, a resident of Agra, played an important role in Indian winning the gold medal in the Asian Games in December 2023. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెటర్ను ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ యొక్క డీఎస్పీగా నియమించింది? దీప్తి శర్మ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని ఏ క్రికెటర్ ఇటీవల నమోదు చేశాడు? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని ఏ క్రికెటర్ నమోదు చేశాడు? తాన్మే అగర్వాల్. హైదరాబాద్ క్రికెటర్ తాన్మే అగర్వాల్ చరిత్రను సృష్టించాడు. హైదరాబాద్లో అరుణాచల్ ప్రదేశ్లోని రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ ఆటలో తాన్మే ఈ ఘనతను సాధించాడు. తాన్మే కేవలం 160 బంతులలో 323 పరుగులు చేసి రికార్డు నమోదు చేశాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రహదారి భద్రతా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రహదారి భద్రతా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రహదారి భద్రతా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ జలంధర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత సైన్యం ఏ దేశానికి చెందిన జాయింట్ సైనిక విన్యాసాలైన సదా ట్రాన్సాక్షన్ నిర్వహిస్తుంది? భారతదేశం ఏ దేశంతో కలిసి జాయింట్ సైనిక విన్యాసాలైన సదా ట్రాన్సాక్షన్ నిర్వహిస్తుంది? సౌదీ అరేబియా. భారత్ సౌదీ అరేబియా యొక్క మొదటి ఎడిషన్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా మిలిటరీ విన్యాసాలు సదా టాన్సెక్ మహాజన్ రాజస్థాన్లో నిర్వహించబడుతుంది. ఈ విన్యాసాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ప్రసన్న బి వార్ములే. జస్టిస్ ప్రసన్న బి వేలే ఇటీవల సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డిఆర్ చంద్రచూడ్ జస్టిస్ వేటల్కే నియమించారు. దీనికి ప్రసన్న బి వార్మలే అంతకుముందు కర్ణాటక హైకోర్టు మరియు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ప్రసన్న బి వార్మలే. మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? బూస్టింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ పథకం ప్రధానంగా నిరంతరంగా భారతదేశ ఎగుమతులను పెంచడానికి రూపొందించబడింది. ఈ పథకం యొక్క వ్యూహాత్మక విధానాన్ని స్వీకరించనున్నది. ప్రత్యేక మార్కెట్లు మరియు ఉత్పత్తులను లక్ష్యంగా ఈ యొక్క ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? బూస్టింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. IRDA యొక్క విజిలెన్స్ విభాగం ప్రారంభించిన పత్రిక పేరేమిటి? IRDA యొక్క విజిలెన్స్ విభాగం ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటి? పహల్. భారతీయ పునరాత్మక ఇంధన అభివృద్ధి సంస్థ IRDA
విజిలెన్స్ డిపార్ట్మెంట్ జనవరి 2024లో పహాల్ అనే పత్రికను ప్రారంభించింది. పారదర్శకత మరియు పునరుత్పాదక శక్తి కార్యక్రమాల యొక్క పురోగతి ఈ వేదికగా ఈ యొక్క పత్రిక పనిచేస్తుంది. ఇస్రో ద్వారా ప్రారంభించబడుతున్న ఇన్సాట్ 3DS ఉపగ్రహం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఇస్రో ద్వారా ప్రారంభించబడనున్న ఇన్సాట్ 3DS ఉపగ్రహం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. 4వ రుసుమ నారింజ పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల నిర్వహించింది? 4వ రుసుమ నారింజ పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల నిర్వహించింది? నాగాలాండ్. నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమా జిల్లాలో 4వ రుసుమ ఆరెంజ్ ఫెస్టివల్ను ఇటీవల నాగాలాండ్ ప్రభుత్వం నిర్వహించింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.